రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ప్రయాణించాలనుకునేవారు శుక్రవారం నుంచి మరింత ఎక్కువ ఛార్జీ చెల్లించుకోక తప్పదు. 3 ప్రీమియర్ రైళ్లలో విమానాల తరహా ఫ్లెక్సీ ఫేర్ విధానం ఈ నెల 9న అమల్లోకి రానుంది. ఫస్ట్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ తరగతులకు పాత ఛార్జీల విధానమే కొనసాగనుండగా ఇతర తరగతులకు కొత్త పద్ధతి అమలు చేస్తారు. ఆరంభంలో 10% సీట్లను సాధారణ ఛార్జీకే అందుబాటులో ఉంచుతారు. తర్వాత 10% చొప్పున సీట్లను అందుబాటులోకి తెచ్చి ఛార్జీని 10% మేర పెంచుతారు. అలా డిమాండ్కు తగినట్లుగా రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్ల టికెట్ ఛార్జీ సెకండ్ ఏసీ, చైర్ కారుకు గరిష్టంగా 50%, థర్డ్ ఏసీకి 40% పెరగనుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన రిజర్వేషన్ ఛార్జీ, సూపర్ ఫాస్ట్ ఛార్జీ, క్యాటరింగ్ ఛార్జీ, సేవా రుసుం యథాతథంగా ఉంటాయి. దేశంలో మొత్తం 42 రాజధాని, 46 శతాబ్ది, 54 దురంతో రైళ్లున్నాయి. కొత్త ఛార్జీల విధానం అమలుతో భారతీయ రైల్వేకు ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా 500 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా.